గౌరవనీయులైన బీసీ సంఘం నాయకులకు, వేదికను అలంకరించిన పెద్దలందరికీ మరియు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన గ్రామ పెద్దలైన సర్పంచ్ గార్లకి మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎ వెరీ వార్మ్ అండ్ రెస్పెక్ట్ఫుల్ గుడ్ ఆఫ్టర్నూన్ టు వన్ అండ్ ఆల్. I am Kirtana. It is a great honor to stand before you as a student and speak in front of you all. Thank you so much for giving me this valuable opportunity. And నేను ఈరోజు మాట్లాడబోయే విషయం ఏంటంటే, మహనీయుల స్ఫూర్తిని తీసుకొని మనం పరిపాలనలో ఎలా ఉండాలి అండ్ రాజకీయంగా ఎలా ఎదగాలి అనే టాపిక్ పై మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఈ టాపిక్ చాలా పెద్దది, కానీ నేను ఒక స్టూడెంట్గా చిన్న సింపుల్గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. యాక్చువల్గా మేము యూత్ అంటే స్టూడెంట్స్గా నాయకులను చూస్తూ నేర్చుకుంటాం. అంటే వి అబ్జర్వ్, వి లెర్న్ అండ్ వి ఫాలో ది పొలిటీషియన్స్. అండ్ మన ముందున్న పెద్దలు ఎలా మాట్లాడతారు అండ్ హౌ దే టేక్ డిసిషన్స్ అండ్ హౌ దే ట్రీట్ పీపుల్ అనేటి ఇవన్నీ కూడా మాకు లైఫ్ లెసన్స్, అంటే మాకు నేర్పించే పాఠాలు అని. అండ్ ముఖ్యంగా బీసీ సంఘం నాయకులు చేస్తున్న సేవ యూత్ అందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్. అండ్ ఇక్కడ నా యొక్క చిన్న పర్సనల్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. నేను రీసెంట్గా ఇండియన్ పార్లమెంట్ సెంట్రల్ హాల్కి వెళ్ళే అవకాశం వచ్చింది, మాట్లాడాను అక్కడ. అండ్ అక్కడ నేను చూసింది ఏంటంటే, దేశం మొత్తం గురించి కూడా మంచి డిసిషన్ తీసుకునే ఒక గొప్ప స్థలం అని నేను భావిస్తున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక మహనీయుడిని గుర్తు చేయాలని అనుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన 2 మాటల గురించి చెప్పాలనుకుంటున్నాను. అంబేద్కర్ గారు ఇచ్చిన 2 కొటేషన్స్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ వెపన్ టు చేంజ్ ది సొసైటీ అండ్ పొలిటికల్ డెమోక్రసీ కెన్ నాట్ లాస్ట్ వితౌట్ సోషల్ డెమోక్రసీ అని. అంటే ఎడ్యుకేషన్ లేకపోతే డెవలప్మెంట్ అనేది లేదు, అండ్ అట్ ది సేమ్ టైం ఈక్వాలిటీ అనేది లేకపోతే పాలిటిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండదు. అండ్ సో టు బికమ్ ఎ గుడ్ లీడర్ వీ మస్ట్ బీ ఎడ్యుకేటెడ్ అండ్ రెస్పాన్సిబుల్ ఇన్ ది సొసైటీ. మహనీయులు మనకు చెప్పిన గొప్ప మాట ఏంటంటే, లీడర్షిప్ ఈజ్ నాట్ జస్ట్ ఎ పవర్ బట్ ఇట్ ఈజ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. Of course, power makes you ruler, but responsibility makes you real leader. అయితే ఇప్పుడు నేను మీకు ఒక చిన్న కథ చెప్పాలనుకుంటున్నాను. ఒక గ్రామంలో 2 నాయకులు ఉన్నారు. ఒక నాయకుడు ఎప్పుడూ ఆఫీస్లోనే ఉంటూ జస్ట్ సైన్స్ చేసుకుంటూ కూర్చునేవారు. బట్ ఇంకొక నాయకుడు ఏంటంటే, గ్రామంలో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించేవాడు. అయితే కొన్ని రోజుల తర్వాత ప్రజలు ఏ నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు? అఫ్ కోర్స్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించిన నాయకుడిని గుర్తుపెట్టుకుంటారు. సో ఈ స్టోరీ యొక్క మోరల్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, పీపుల్ డోంట్ రిమెంబర్ ది పొజిషన్ బట్ ఆల్సో దే రిమెంబర్ ది కేర్. అందుకే పరిపాలనలో అంటే ప్రజలతో మాట్లాడాలి అండ్ వాళ్ళ సమస్యలు ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈవెన్ చిన్న చిన్న ఇష్యూస్ని కూడా సీరియస్గా తీసుకొని వాటిని పరిష్కరించాలి అని నా అభిప్రాయం. ఎందుకంటే టుడే స్మాల్ ప్రాబ్లమ్ బికమ్స్ ది టుమారోస్ బిగ్ ఇష్యూ. అంటే ఈరోజు చిన్న ప్రాబ్లమే కావచ్చు, బట్ అది రేపు పెద్ద సమస్యగా మారచ్చు. ఏ గుడ్ లీడర్ ఈస్ నాట్ జస్ట్ టు హూ సిట్స్ ఇన్ ఏ చైర్ బట్ హూ స్టాండ్స్ అమాంగ్ ది పీపుల్. అండ్ రాజకీయాల్లో ఎదగడం అంటే నాట్ జస్ట్ ఫర్ పొజిషన్ బట్ ఇట్స్ ఫర్ పీపుల్స్ ట్రస్ట్. అండ్ సర్పంచ్ అనేది చిన్న పోస్ట్ అని అనుకుంటారు, బట్ సర్పంచ్ అనేది చిన్న పదవి కాదు, గ్రామానికి మీరే మొదటి నాయకులు అని నా అభిప్రాయం. అండ్ మీరు నిజాయితీగా సేవ చేస్తే గనక, మీరు ప్రజల యొక్క నమ్మకం గెలిస్తే, మీరు మీ బాధ్యతను సరిగ్గా నిర్వహిస్తే ఇంకా పెద్ద స్థాయికి ఎదగడం అసాధ్యం కాదు. అండ్ ఒట్టి సర్పంచ్ కాదు, మీరు ఎమ్మెల్యేగా అవ్వచ్చు, ఎమ్మెల్సీ అండ్ ఎంపీగా కూడా అవ్వచ్చు. కానీ ఇట్ ఈస్ పాసిబుల్ నాట్ జస్ట్ విత్ పొజిషన్ బట్ ఇట్ ఈస్ పాసిబుల్ జస్ట్ బికాస్ ఆఫ్ సర్వీస్. అండ్ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, యు ఆర్ నాట్ జస్ట్ లీడర్స్ బట్ యు ఆర్ ది రోల్ మోడల్స్ ఫర్ ఆల్ ది యూత్ పీపుల్. అండ్ మీరు చేసే ప్రతి పని కూడా ఫ్యూచర్ లీడర్స్ని షేప్ చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ మనకి వచ్చిన పదవి అనేది గొప్పది కాదు, ఆ పదవిలో సేవ చేసేది గొప్పది అని నేను భావిస్తున్నాను. సో పొజిషన్ అనేది టెంపరరీ, ఇట్ ఈస్ నాట్ పర్మనెంట్, బట్ సర్వీస్ అనేది పీపుల్ హార్ట్స్లో ఫర్ ఎవర్గా నిలిచి ఉంటుందని నేను అనుకుంటున్నాను. అయితే మనం పని చిన్నదైనా మన ఉద్దేశం మంచిదైతే దట్ స్మాల్ వర్క్స్ బికమ్స్ ఎ గ్రేట్ సర్వీస్. సో ఎట్ లాస్ట్ ఐ వాంట్ టు టెల్ దట్ లెట్ us not try to be big leaders but let us try to be good leaders, because society needs leaders who uplift every community. I would like to thank dignitaries for giving me this wonderful opportunity.